హలో అందరికి. 'శంబాల' మూవీ ఆహాలో స్ట్రీమింగ్‌కొచ్చింది. మరి ఎలా ఉంది మూవీ? 'ఆది' గారి కమ్‌బ్యాక్ మూవీనా కాదా? ఓటీటీలో చూడొచ్చా లేదా? ఇవన్నీ ఇప్పుడు మాట్లాడతా. కథ విషయానికొస్తే 1980 టైంలో శంబాల విలేజ్‌లో కోల్కబడుతది. ఆ విలేజ్ వాళ్ళు దాన్ని అరిష్టం అనుకుంటారు. అండ్ అదే టైంలో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి జియో సైంటిస్ట్‌గా ఆది సాయి కుమార్ వస్తాడు. ఇక దాని తర్వాత ఏం జరుగుతదన్నదే స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే చాలా బావుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మూవీలోని ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి చూద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్. ఫస్ట్ ప్లస్ పాయింట్ కాన్సెప్ట్. చాలా బాగుండే. సూపర్ న్యాచురల్ హారర్ థీమ్‌ని చాలా బాగా చూపించారు. సెకండ్ ప్లస్ పాయింట్ ఆది సాయి కుమార్ గారి యాక్టింగ్. చాలా పెద్ద ప్లస్ పాయింట్ మూవీకి. చాలా న్యాచురల్‌గా యాక్ట్ చేశాడు. థర్డ్ ప్లస్ పాయింట్ శ్రీచరణ్ పాకాల గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. చాలా బాగుండే. అండ్ ఫోర్త్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని డైరెక్టర్ చాలా బాగా చూపించాడు మూవీలో. సో ఇవి నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్. ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి చూద్దాం. వీఎఫ్ఎక్స్ అస్సలే బాలేవు. ఇంట్రెస్టింగ్‌గా ఉండే మూవీ బట్ బ్యాడ్ వీఎఫ్ఎక్స్ వల్ల కొంత ఇంట్రెస్ట్ పోతది. సెకండ్ మైనస్ పాయింట్ యాక్షన్ సీన్స్. కమర్షియల్‌గా పెట్టాలి ఫైట్స్ అని మంచి కాన్సెప్ట్‌లో కమర్షియల్ ఫైట్స్ ఇంక్లూడ్ చేశారు. సో నాకు అది అంతగా నచ్చలేదు. సో ఇంతే ఇక నాకు అనిపించిన నెగెటివ్స్. సో నా ఫైనల్ వర్డిక్ట్ 'ఆహాలో' స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. సో అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంది మూవీ అండ్ ఆది గారి కమ్‌బ్యాక్ మూవీ కూడా ఇది. నా రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. ఎ వెరీ గుడ్ ఫిల్మ్. నాకైతే చాలా బాగా నచ్చింది. థియేటర్‌లో ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మాత్రం ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకండి. ఈ రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.